మణిపూర్లో దాదాపు 2 ఏళ్లుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లను నిలువరించటంలో విఫలం కావటంతో ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల మధ్య అల్లర్లతో కొంతకాలంగా మణిపూర్లో అట్టుడుకుతోంది. అంతేకాదు ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్న మర్నాడే గవర్నర్ అజయ్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు బీరేన్ సింగ్. ఆయనను ఇంతకాలం కాపాడుతూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం చివరకు చేతులెత్తేసింది. దీంతో బీరేన్ సింగ్ కుర్చీ దిగక తప్పలేదు. కొంతకాలంగా బీరేన్ సింగ్ పనితీరుపై బీజేపీ హస్తిన పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి మణిపూర్ 2 సంవత్సరాలుగా జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోంది. అయితే మణిపూర్ సరిహద్దు రాష్ట్రం. దీంతో ముఖ్యమంత్రిని మార్చే విషయంలో బీజేపీ అధిష్టానం తొందరపడలేదు. ఆచితూచి వ్యవహరించింది. అయితే పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు మణిపూర్లో పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి బీరేన్ సింగ్ను కాపాడుతున్నారన్న అపప్రద కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చివరకు బీరేన్ సింగ్ను రాజీనామా చేయవలసిందిగా బీజేపీ కేంద్ర నాయకత్వమే ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ దాదాపు 2 ఏళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. మణిపూర్ అల్లర్లపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మణిపూర్ అల్లర్ల అంశం పార్లమెంట్లోనూ ప్రస్తావనకొచ్చింది. నరేంద్ర మోడీకి విదేశీ పర్యటనలు చేయడానికి తీరిక ఉంటుంది కానీ రావణ కాష్టంలా మారిన మణిపూర్లో పర్యటించడానికి తీరిక ఉండదని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అయితే మణిపూర్ అల్లర్లకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మణిపూర్లో చాలా కాలం నుంచి కుకీ, మైటీ జాతుల మధ్య వైరం ఉంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి మణిపూర్ హైకోర్టు 2 ఏళ్ల కిందట ఇచ్చిన తీర్పు ఒక్కసారిగా అగ్గి రాజేసింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మణిపూర్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైటీ సామాజిక వర్గానికి బీరేన్ సింగ్ సర్కార్ మద్దతిస్తోందని కుకీలు ఆరోపించారు. మణిపూర్ గిరిజన తెగలలో కుకీలు ఒకటే. రాజకీయంగా చూస్తే దేశ రాజకీయాల్లో కొంతకాలంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్యానా, మహారాష్ట్రలో విజయాలు సాధించింది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయడంకా మోగించింది. ఈ నేపథ్యంలో మణిపూర్ ఒక్కటే బీజేపీ కేంద్ర నాయకత్వానికి పంటి కింద రాయిలా మారింది. బీరేన్ సింగ్ సర్కార్ అసమర్థత కారణంగా సామాన్య ప్రజల్లో బీజేపీ బద్నామవుతోందని సాక్షాత్తు ఆ పార్టీ నాయకులే అధిష్టానం దగ్గర మొరుపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి ఇటీవల జనతాదళ్ యునైటెడ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని కూడా బీజేపీ అధినాయకత్వం పరిగణలోకి తీసుకుంది. బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర మణిపూర్లో పర్యటించారు. బీజేపీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది.
కాగా గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక, ఇతరాత్రా సమాచారం ఆధారంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. కాగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 20 నెలలుగా తాము ఇదే డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది.